హలో మజా, నేను మజా మీ సుహేల్ 360 మజా. అంతా బాగున్నారు కదా మజా? ఏం లేదు మజా, ఈరోజు సండే కదా, ఇంకా వ్లాగులు అయితే ఏం లేవు. ఇంకా బక్రీద్ ఉన్నప్పుడైతే అదేదో గొర్రెల మీద పోతా ఉంటాయి మేము గొర్రెల మార్కెట్లకి, ఇంకా అది అయిపోతా ఉండే. ఇంకా కంటెంట్ లేదు మజా, ఏదైనా కంటెంట్ ఉంటే సజెస్ట్ చేయండి మజా. మా అన్నకు కానీ కష్టం అయిపోయింది బాబు. ఇంకా ఏం కంటెంట్ లేకపోతే ఇంకా హాస్టల్స్ అన్నా చూపిస్తామని పోతా ఉన్నాం మజా. ఇంకా హాస్టల్స్ ఎప్పుడు చూసే ఉంటారు మీరంతా, కానీ మీరు చూడండి ఇంకోటి చూపిస్తాం మచ్చా నేను. అది దానికోసం పోతా ఉంటాం ఏమన్నా. మీరు చూడండి, దాన్ని చూపిస్తాం మేము హాస్టల్స్ లో. ఇంకా మొత్తం కాదు కానీ ఒకే స్పాట్ ఉండేది, ఆ ఒక స్పాట్కి పిలిచిపోతాను. ఇంకా చూడండి మజా, ఇంకా ఫుల్ వీడియో చూడండి మజా. ఏందో వీడియోని చూడడం లేదు మీరు, అంతా ఫార్వర్డ్ చేస్తున్నారంట. ఆ యూట్యూబ్ కూడా బొమ్మడి కట్టుకుంటా ఉన్నాడు. మీ ఫ్యాన్స్ ఏం చూడడం లేదు పా, అంతా ఫార్వర్డ్లు కొడతాడంటాడు. ఫుల్ వీడియో చూడండి మజా, బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది మీకు. ఇంకైతే ఇంకా అన్నం కూడా తినలేదు మజా. ఇంకా ఎంతో 2:30 ఏమో అవుతుంది టైము. ఇంకా కట్టుకున్నాం పార్సల్ వెనకాల పెట్టినాము. అది జరుగుతుంది ఇక్కడ పెళ్లి ఎరదంతా పోయి తినేస్తాం అనుకుంటే బట్టలు బాగాలేదు కానీ లేకపోతే ఆడపోయి తినేసి వెళ్ళిపోయింటాము. ఇంకా కట్టుకున్నాంలే మజా, పార్సల్ కట్టుకున్నాం కానీ ఇంకా ఆడపోయి తిన్నామనేసి హాస్టల్స్ లో. ఇంకా చూడండి మజా, మొత్తం చూపిస్తాం మీకు. కొన్ని డిఫరెంట్ స్పాట్స్ మొత్తం 2 పార్ట్లుగా చేద్దాం అనుకుంటా ఉన్నా. కుదిరితే చేద్దాం, లేకపోతే ఒకే పార్ట్లో కంప్లీట్ చేద్దాం మజా. ఈ లొకేషన్ చూడండి మజా, మేఘాలు భలే ఉన్నాయి మజా, కమ్ముకున్నాయి మొత్తము. హాస్టల్స్ పైన అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది కదా హాస్టల్స్ పైన, సూపర్ ఉంటుంది అనమాట. మేఘాలు ఉంటాయి, ఫుల్ మేఘాలు ఉంటాయి. అది చూసే వెళ్తున్నాం, అందుకని వెళ్తా ఉన్నాం మజా మేము. కొత్త బైపాస్ లో మజా పోతా ఉండేది, భలే ఉంది. చూడండి లొకేషన్ ఒకసారి. ఇంకా వర్షం పడితే లైట్గా భలే ఉంటుంది, కానీ ఇప్పుడు వద్దులే మజా. మేము కొంచెం అడ్వెంచరస్ ప్లేస్లోకి వెళ్తా ఉన్నాం కదా, చెప్తే కదా చూపిస్తాను. అది వర్షం కాదులే మచ్చా, వేపర్ నీళ్ళు. ఇంకా పోయి చూపిస్తాం మచ్చా మీకు మొత్తం హాస్టల్స్ లో. చాలా అడ్వెంచరస్గా అయితే ఉంటుంది. అల్లరి నేరేడుకాయలు వేసుకున్నాం మచ్చా, అల్లరి నేరేడుకాయలు ఇంకా తినుకుంటా పోదాం మచ్చా. బాగున్నాయి, మా అన్న వాళ్ళ ఫామ్లో ఇవి భలే ఉన్నాయి మచ్చా. చిన్నగా ఉండే కానీ టేస్ట్ భలే ఉన్నాయి. లొకేషన్ చూడండి మచ్చా ఎట్లా ఉందో ఒకసారి. ఇదే మచ్చా హాస్టల్స్, అక్కడ కనిపిస్తుంది కొండ, అదే కింద నుంచి అట్టే ఉండదు కానీ పైకి పోతే బాగుండాలి మచ్చా. ఇదే మచ్చా ఎంట్రన్స్, హాస్లీ హిల్స్ ఎంట్రన్స్ అంటారు మచ్చా దీన్ని. హాస్లీ హిల్స్ మదనపల్లి. ఇంకా ఎంట్రీ చేసుకొని వస్తే ఇక్కడ టికెట్ తీసుకోవాలి మచ్చా. ఆడ లోకల్ అని చెప్తే కానీ వదలడం లేదు మచ్చా వాళ్ళు. ఇంకేం చేయలేము, టికెట్ కట్టేసే పోవాలా. అదే మచ్చా చెక్ పోస్ట్. ఆయన వాళ్ళు ఉన్నారు చూడాడా, కుర్చీ వాళ్ళు ఉంటారు, పరిగెత్తుకుని వస్తాడు సమయ. అదో వచ్చేసా అదో ఎన్నప్పా. ఇంకైతే ఎంట్రీ అయిపోయినాం మచ్చా. 100 రూపాయలు అంత టికెట్. ఇంకా టికెట్ లేదు మచ్చా, పడేసి టెక్నాలజీ జరిగింది. ఏదో బ్యారికేడ్లు పెట్టినారు మచ్చో, కొన్ని ఎగిలేదా అయితే అందలే. టెక్నాలజీ కొత్తగా బ్యారికేడ్స్, ఇవి కొత్త బ్యారికేడ్స్ కదా, ముందు లేదు. వచ్చాం మచ్చా లోపలికి. ఇంకైతే కొండ చూపిస్తా, హార్స్లీ హిల్స్ కొండ. ఎవరన్నా కార్లో వస్తే 100 రూపాయలు పెట్టుకుని రండి మచ్చా. మేము లోకల్ అని టెక్నాలజీ యూజ్ చేసాము, మీరు చేయకండి పట్టుకుంటే అంతే మళ్ళా. సరే మచ్చా. వెదర్ చూడండి మచ్చా ఎట్లా ఉందో. వెదర్ అయితే హైలైట్గా ఉంది మచ్చా. అద్దాలు నింపేద్దాం, చల్లగా గాలి వస్తుంది. కోతులు ఫుల్గా ఉన్నాయి మచ్చో హాస్టల్ హిల్స్ లో. వీళ్ళు కాదులే మచ్చా, వీళ్ళు జనాలు కానీ ఆడ వెనకాల నిన్నారు కోతులు. లొకేషన్ భలే ఉంది మచ్చా, జబర్దస్త్.
చూడండి మచ్చా ఎవడో నడుచుకొని వచ్చేస్తా ఉన్నారు. నాది కూడా కళ మచ్చా నడుచుకొని పోవడము, కానీ ఏం చేయాలా కుదరలా ఇప్పుడు. చూడండి మచ్చా ఎవరో నడుచుకోని పోతా ఉన్నారు మచ్చా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు వ్యూ. ఇక్కడైతే చూసారు కదా మచ్చా రాయి. ఇంకా దానికోసం ఇంకైతే మళ్ళీ తీసాంలే మచ్చా రాయిని. ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఇంకా చక్కగా పోయి గుద్దేస్తారు దాన్ని. ఇంకా కారు ఉంది కదా అక్కడ, దాన్ని గుద్దేస్తారు. అందుకనేసి తీయకుండా పోతా ఉన్నాము. మళ్ళీ కింద దిగుతాం కదా అప్పుడైతే. అప్పుడు ఇంకా రాయి అట్లే ఉందంటే మళ్ళీ తీసి వెళ్దాం మచ్చా. మనము ఏదో పాటు పట్టినారనుకుంటే తప్పైపోయింది మచ్చా. రాయి పడిపోయిందంట పైన నుంచి, కంట్రోల్ చేయలేకపోయినాడు పాపము. ఇచ్చాడు డేటు. టైం మచ్చా, ఏ టైం చెప్పలేం ఎప్పుడు ఎట్లా వస్తుంది ఏమనేసి. కరెక్ట్. ఇంకా ఎట్లా మచ్చా వాన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవుతుంది. ఎక్కడ తినేది ఇప్పుడు? ఏదో మీకు లొకేషన్ చూపిస్తాం అనుకుంటే చూద్దాంలే మచ్చా, మ్యాక్సిమం ట్రై చేస్తాం. గంగోత్రి కాడ ఉన్నాం మచ్చా, కళ్ళగా ఉంది మచ్చా. చూడొచ్చు మీరే. గంగోత్రి వాళ్ళు ఉంటారు మచ్చా. ఇక్కడ వ్యూ లగ్జరియస్గా ఉంటుంది. ఏసీలు పనికిరావు. ఎట్లా ఉందో చూసారు కదా మచ్చా. పెహల్గాం మాత్రం ఉంది మచ్చా అక్కడ లోపల. మినీ స్విట్జర్లాండ్ ఇన్ అవర్ మదనపల్లి గంగోత్రి. ఇంకైతే ఆకిలు చంపేస్తుంది మచ్చా. ఇంకా మన వల్ల కాదు, ఇంకా ఫస్ట్ తినేస్తాం మనము. మనకు ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్, ఆ తర్వాతనే ఏమన్నా కూడా. మా అన్న ఆడుకోపోతా ఉన్నాడు లోపలికి. ఇంక వెళ్దాం మచ్చా లోపలికి పోయి తినేసి సుఖంగా టెంపు వద్దాం. మళ్ళా ఇట్లా వస్తారా కపుల్స్? నాకు మండిపోతుంది మచ్చా చూస్తే. ఏం చేయలేం, మనకు లేరు కదా. ఏమేమో అడ్డంగాలు ఉంటాయి కదా. చూడండి మచ్చా లొకేషన్, చూడండి మచ్చా. ఏమన్నా లొకేషన్ మచ్చా ఇది మచ్చా, ఏమన్నా లొకేషన్ మచ్చా ఇది. చూడండి మచ్చా, మీరు చూడండి ఇప్పుడు ఇది మినీ పెహల్గాం అంటే మీరు నమ్మలా కదా. మాయా చూడండి మచ్చా, మా అన్న ఫస్ట్ టైం వచ్చాడంట. ఎట్లా ఉంది అది రండి మచ్చా. నంది హిల్స్లో ఏముంది మచ్చా, ఇటు రండి మచ్చా. అంతా రిఫ్రెష్మెంట్ అవ్వండి మచ్చా. ఇట్లాంటి లొకేషన్ ఉన్నప్పుడు రండి మచ్చా. ఇంకా చేతులు కడుక్కుందాం మచ్చా. మీరే చేతులు కడుక్కొని తినేద్దాం. ఇంకా లొకేషన్ అయితే సూపర్ ఉంది మచ్చా. ఇక్కడ తినాలా ఎప్పుడన్నా. చూడండి మచ్చా బిర్యానీ, బాక్స్ బిర్యానీ మచ్చా, 100 రూపాయల బిర్యానీ భలే ఉండాలి మచ్చా. మీరే తినేయాలి. ఇంకా మా అన్న ఎక్స్పీరియన్స్ బాగుందంట. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను నేను ఇట్లా. ఇంకా మా అన్న అయితే ఫస్ట్ టైము. ప్లేట్ తేలేదా? ఏం చేసేది? ప్లేట్ తేలేదు, మర్చిపోయినా మచ్చా. ఎప్పుడు గుర్తుకుంటుంది. బాక్స్ బిర్యానీ అంట, బాక్స్ లోనే తినేస్తున్నాం. మా వాడు చూడండి ఎత్తేస్తున్నాడు. ఏదో మొత్తం ఎత్తేయాల మచ్చా. ఇంకా అడవిలో అంతా గలీజ్ చేయకూడదు మనం. ఇంకా వాళ్ళ ప్లేస్కి వచ్చాము, జంతువుల ప్లేస్కి. ఇలా గలీజ్ చేయకుండా నీట్గా చేసి సరిపోవాలి మచ్చా మొత్తము. ఇది నేను తాగేకి మచ్చా. చూడండి ఇంతమంది గలీజ్ చేస్తారు. వస్తే క్లీన్ చేయండి మచ్చా. చూడండి మొత్తం బాటిల్స్ ప్లాస్టిక్ ఎంత ఉందో. ఏమన్నా తినేకి పడేసిపోతే తింటాయి అవి, ప్లాస్టిక్ తింటాయి ఏమన్నా. మారరు మా వాళ్ళు. స్వచ్ఛ భారత్ చేయండి మచ్చా, స్వచ్ఛ భారత్. ఇప్పుడైతే మచ్చా జస్ట్ ఇక తినేసి వస్తాండి కదా మచ్చా. చెప్పలేం మచ్చా సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేసి. ఇక్కడ చూడండి చెట్టు పడింది పైనుంచి, ఆ కొమ్మ ఇరిగి పిచ్చాకాయ విరిగి రాత్రి గిరుతా. ఇది మచ్చా చూడండి. జస్ట్ ఇట్లే వచ్చాము, ఇప్పుడే పడ్డాము మచ్చా. ఇప్పుడే పడింది అది, ఆ కొమ్మే. అల్హమ్దులిల్లా సేఫ్ మచ్చా. ఇట్లా అయితే ఉంటాయి మచ్చా. కొంచెం భయవాడిని గుర్తు చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, లేకపోతే సిచ్యువేషన్ చాలా దారుణంగా తయారవుతుంది అనమాట. జస్ట్ మిస్ మచ్చా. జస్ట్ ఇక్కడ నేను కార్ దగ్గరికి వచ్చాను, సౌండ్ వచ్చింది పడింది అనేది. ఇదే మచ్చా ఎంట్రన్స్, హాస్లీ హిల్స్ ఎంట్రన్స్. ఇక్కడైతే షూటింగ్లు జరుగుతాయి మచ్చా. ఇక్కడ ఇది వచ్చి పోలీస్ గెస్ట్ హౌస్. ఇది పోలీస్ స్టేషన్ మచ్చా, సారీ పోలీస్ స్టేషన్ అది. ఇంకా మనం వచ్చి ఫస్ట్ మచ్చా డైరెక్ట్గా స్పాట్కి వెళ్దాం. ఇంకైతే మనం నీళ్ళు తాగిండలేదు కదా మచ్చా. ఇక్కడ అంకిలు ఉన్నాయి, నీళ్ళు తీసుకొని ఇంకా పోదాం మచ్చా. లోపలికి జూ లోపల నుంచి పోవాలా. ఇంకా చూపిస్తానులే మచ్చా, అది కూడా ఇక్కడ నీళ్ళు తీసుకుని వచ్చా మచ్చా. ఇంకా లోపలికి పోతాం, మీకు అడ్వెంచరిస్ట్ ప్లేస్ ఒకటి చూపిస్తా మచ్చా. హాస్లీ హిల్స్లో ఎప్పుడు చూసిండారు మీరు. ఇంకా ఇదే నన్ను చూపించేది అనుకుంటారేమో, ఇది కాదు మచ్చా. ఇంకా లోపల ఉంది రండి, ముందు ఉంది ముసలి పండగ. మా ఐజాజ్ వాళ్ళందరూ వచ్చారు. మొత్తము జంతువులు ఇవి ఉంటాయి.
చూడండి ఇది ఆడుకోవచ్చు ప్లే గ్రౌండ్ అంతా. ఆస్టిచ్ ఉంది మచ్చా ఇక్కడ. ఆస్టిచ్ గుడ్డు పెడతాది. ఆ డైలాగ్ అందరికి తెలుసు. ఇంకా లోపల చూపేది ఇదంతా ఏం లేదు మచ్చా, ఇదంతా అందరూ చూసింటారు కానీ అందుకనే డైరెక్ట్గా మెయిన్ నా ఫోకస్ అంతా మై గోల్ ఈజ్ దట్ హోల్ అంటే అదే మచ్చా. అలా పైన ఉంది గోవా, అదే మచ్చా. WHOLE. పొలం మచ్చా చల్లగా ఉంది. చాలా మంది అయితే కలిసారు, సండే కదా చాలా మంది వస్తా పోతా ఉన్నారు. పొలం రండి కూడా మచ్చా. అడ్వెంచర్లు ఇవి చేసుకోవాలంటే ఇట్లా షూలు వేసుకుని రావాలా మచ్చా. ఇట్లా షూలు వేసుకోవాలా. చెప్పులు గిప్పులు వేసుకున్నారు అనుకో నడచలేరు మచ్చా. అందుకనేసి షూలు వేసుకొని నీట్గా వెళ్ళిపోవాలా పైకి. ఇక్కడ అల్లరినేరేడుకాయలు తీసుకున్నాము, మైకులు పెట్టుకున్నాము. ఇది మచ్చా సుఖం అంటే. అట్లా వచ్చి అట్లా కొనుక్కుని ఇలా తినేసి జమ్మని బిర్యానీ తినేసి కొనుక్కున్నారు అన్నోళ్ళు ఫుల్గా. ఫ్యామిలీ తెలుసా మచ్చా ఎవరికన్నా? చాలా పాత చెట్టు అంట మచ్చా, 1859 అంట. ఇంకా ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయ్యాయో ఇంకా మీరే తెలుసుకోండి మచ్చా. ఇంకా మేమైతే పోతున్నాం పైకి, ఎందుకంటే మళ్ళీ మబ్బు అయిపోతుంది మచ్చా. కొంచెం లైటింగ్ వెళ్ళిపోతుంది, సన్లైట్ వెళ్ళిపోతుంది, అప్పుడు మళ్ళీ పోయి చూపిలేం. అందుకని వెళ్తా ఉన్నాం ఇప్పుడే. మేమైతే స్టార్ట్ అయిపోయినాం మచ్చా, పైకి వెళ్తా ఉన్నాం. చూడండి ఈ లొకేషన్ ఎక్కడ అనేది నేను చెప్పను మచ్చా, ఎందుకంటే ఇది కొంచెం డేంజరస్ స్పాట్ అన్నమాట. ఇది ఇప్పుడు వస్తే గుంపులుగా రావాలా. ఇంకా మేమిద్దరం అంటే చాలాసార్లు వచ్చినాం మచ్చా ఇక్కడికి, చూసాము ఎట్లా సర్వైవ్ అవ్వాలి అనేది తెలుసు అనేసి వెళ్తా ఉన్నాము. కొన్ని వైల్డ్ యానిమల్స్ ఇవి ఉంటాయి. సో లొకేషన్ అయితే నేను కరెక్ట్గా చెప్పాను కానీ చూడండి మచ్చా మీరు. కొంచెం డేంజర్ స్పాట్ అని చెప్పాడు మచ్చా. ఇట్లుంది మచ్చా లోపల. ఇప్పుడైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా పోతా ఉంటే ఇంకా స్టెప్స్ కానీ కనిపించావు మచ్చా. ఇల్లు మచ్చా ఎవరో నివసిస్తూ ఉంటున్నారు ముందు, ఇప్పుడు లేరు. ఇంకా ఇప్పుడు మనం వచ్చాం, మనం నివసిస్తాం 1 గంట కోసం. చాలా పైకి పోదాం మచ్చా, చూపిస్తారా అండి మీకు పైన వ్యూ ఎట్లుంటుందేమనేసి. మొత్తం కొండ మచ్చా, ఇది హాస్లిల్స్ కొండ పైన ఇంకో కొండ ఇది. దీనిపై నుంచి హాస్లిల్స్ మొత్తం కనిపిస్తుంది, అందుకని పోతా ఉన్నా మీకు చూపించేకి. ఇప్పుడే ఆయాసం వస్తుంది మచ్చా, అప్పుడే సరిగ్గా 1 కిలోమీటర్గా నడచాలా ఇంకా. అంటే ఎక్కుతా ఉన్నాం కదా పైకి, అది చూడండి. అదేముంది ఇంకా రండి చూపిస్తాం, ముందర ఉంది మీకు. ఎంజాయ్ చేయండి మచ్చా ఈ వీడియో మీరు. మీకోసం ఏడాడుకో వెళ్ళిపోతా ఉన్నా. ఏమన్నా అలిసిపోతా ఉన్నాం కదా. ఎన్ని రోజులు అయింది ఇలా ఎక్కి? చాలా రోజులు అయిపోయింది ఎక్కి, వాక్ చేసి వచ్చాం మచ్చా. అట్లా వెళ్దామంటే కొంచెం డౌన్లో ఉంది, సో ఇట్లా వెళ్దాం. చూడండి మచ్చా, అట్లా వెళ్ళాలంటే ఆ పక్క ఎక్కే కొంచెం కష్టము. సో మనమైతే ఇట్లా వెళ్దాం చెట్ల మధ్యలో. ఇంకా వెనకాల వ్యూ మచ్చా, పైకి పోయినాగానే చూపిస్తా మచ్చా. దీని నుంచి ఏమి ఉండదు కానీ పైకి వెళ్ళి చూపిస్తా. అట్లా ఎక్కలేం మచ్చా, అందుకని ఈ పక్క నుంచి వచ్చాం. మీరు చూడండి అల్లరినేడు కట్టుకున్నాం మచ్చా. చేతులు నొప్పేస్తాండే పట్టుకొని. ఇంకా ఎక్కాల మచ్చా, ఇంకా ఇటు పైకి ఎక్కాల. లోపల చెట్టు నాటున్నారు మచ్చా ఇక్కడ. చూడండి ఇక్కడ అంతా అలా నాటారు. ఇట్లా వెళ్ళాలి మచ్చా. నేను చెప్పా కదా మచ్చా, నౌ మై గోల్ ఈజ్ ద హోల్ అనేసి. ఇదే మచ్చా హోల్. చూడండి మొత్తం గుహ లాగా ఉందంతా. స్టెప్స్ కూడా ఉన్నాయి మచ్చా ఇడంతా. ముందు ఎవరో వచ్చి పోయినట్టున్నారు ఇక్కడ, అంటే ముందు ఎవరో నివసించారు ఇక్కడ. ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చాము. ఇది చూడండి మొత్తం చాలా డేంజరస్ స్పాట్ మచ్చా ఇది. ఇంకా ఆడ పైకి ఎక్కాలా మనం. ఇంకా ఎట్లా ఎక్కాలని చూద్దాం. ఇంకైతే వచ్చి కూర్చునేస్తాం మచ్చా పైన. అసలు అలసిపోయినాం పో మేమైతే. చాలా ఇది ఉంది మచ్చా. ఎవరు రాకండి మచ్చా ఇక్కడికి, కొంతమంది తెలిసినా కూడా రాకండి. చాలా వైల్డ్గా అయితే ఉంది, చెట్లన్నీ వచ్చేసాయి. ఒకసారి లొకేషన్ అయితే చూడండి మచ్చా మీరు. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఎక్కిండి మీ.
ఆ వీడియో ఎక్కడ ఉంది నా గ్యాలరీలో పడింది, తీసి చూపిస్తాం మచ్చా. పైన పోల్ పైన ఎక్కి సెల్ఫీ వీడియో తీసాను ఒకటి, అది కూడా చూపిస్తాను మీకు, యాడ్ చేస్తా వీడియోలో. లొకేషన్ చూడండి మచ్చా ఒకసారి. ఇక్కడ మచ్చా గురుంగుండ కనిపిస్తుంది మచ్చా. ఇక్కడ మీకు గురుంగుండ ఎక్కడ ఉంది అనేది కామెంట్ చేయండి మీరే, ఎక్కడ కనిపిస్తుంది అనేసి. ఈ పక్క అయితే మదనపల్లి కనిపిస్తుంది మచ్చా. బసనగుండ ఆడ ఇల్లులు కనిపిస్తుంది కదా మీకు, కెమెరా వ్యూ అంతగా అయితే లేదు, అంతా మదనపల్లి మచ్చా. మీకు బసనగుండ కూడా కనిపిస్తూ ఉంటుంది, అక్కడ కొండపైన 3 నామాలు కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు మీరు. కట్టుకున్నా మచ్చా, ఇక్కడ కట్టుకున్నా చూడండి, ఇక్కడ కట్టుకున్నా. ఏదో రెండు పక్కలు కట్టా, రావడం లే బయటికి, ఎడో వెళ్ళిపోయినాయి ఇవన్నీ. ఏం చేయాల మచ్చా, ఇంకా వీడియో తీయాలా, ఇంకా ఏమేమో పెట్టుకొని వచ్చాం జోబుల్లో, అందుకని కట్టేస్తున్నా. స్ట్రైట్ ని మచ్చా. గురుముగుండ కూడా నేనే చూపిస్తా మీకు, ఆడ ఉంది అదే గురుముగుండ. చూడండి మచ్చా వ్యూ ఒకసారి. అది చూడండి హాస్టల్స్ అక్కడ ఇది కనిపిస్తున్నాయి మీకు, రోడ్ మచ్చా. గెస్ట్ హౌస్ లో అవన్నీ ఉన్నాయి ఇక్కడ, దానికంటే పైకి వచ్చాం మేము. ఈ పక్క అయితే బెంగళూరు రోడ్ మచ్చా. ఈ పక్క ఇది ఎక్కి వచ్చాం మేము, ఈ కొండ ఎక్కి వచ్చాం. ఎగిరిపోతాన్నా మచ్చా నేనే గాలికి, కానీ సన్నగుండా ఎగిరిపోతాన్నా. ఇదైతే హాస్టల్ హిల్స్ కంటే హైయెస్ట్ పాయింట్ మచ్చా ఇది. ఇక్కడ నుంచి మీకు ఏ కొండ కాలన్నా ఏ ఊరు కాలన్నా కనిపిస్తుంది సరౌండింగ్ లో. ఈ పక్క బి కొత్తకోట, ఈ పక్క కల్చర్లా, ఇక్కడ గురుముగుండ మచ్చా ఇక్కడ కనిపిస్తుంది. నేను మార్క్ చేస్తాను. ఇక్కడైతే మదనపల్లి మచ్చా, అదైతే ఈజీగా తెలుసుకుంటారు మదనపల్లి. ఇంకా ఆ కొండ అయితే స్ట్రైట్ కనిపిస్తుంది, ఆ కొండ అయితే ఇంకా చింతామణి కొండ మచ్చా. అది అమ్మజాన్ బావజాన్ అని ఉంది, అది ఇంకా దీని సీ లెవెల్ ఎంత ఉంది అనేసి నేను పెడతా మచ్చా, నాకు తెలీదు, గూగుల్లో చూసి పెట్టాలా. అది మచ్చా చూడండి మీరు, భలే ఉంది వ్యూ. లొకేషన్ అయితే అడగద్దండి మచ్చా, లొకేషన్ అయితే నేను చెప్పాను, ఎందుకంటే చాలా డేంజర్ అయితే ఉంది మచ్చా ప్లేస్ ఇది. లాస్ట్ టైం వచ్చినాము ఇంత డేంజర్ లేదు, కానీ ఈసారి చాలా డేంజర్ గా అయితే ఉంది, గాలి కూడా ఎక్కువ ఉంది. సో అది మచ్చా, ఎవరు కూడా రావడానికి ప్రయత్నించకండి, ఎవరు కూడా. చాలా డేంజర్ గా అయితే ఉంది లొకేషన్. ఇంకైతే మనం రెడ్ బుల్ అయితే తెచ్చుకున్నాం మచ్చా పైకి. ఇంకా రెడ్ బుల్ ఎందుకంటే ఇంకా కింద వెళ్ళి తాగేటప్పుడు చెప్తా మచ్చా, దీని ఒక స్టోరీ ఉంది దీని వెనకాల, మేము చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేసామన్నమాట. ఇప్పుడైతే ఎండ్ వస్తుంది మచ్చా కరెక్ట్ గా వీడియో తీసుకునేటప్పుడు. అప్పటి నుంచి మొత్తం క్లౌడీగా ఉండింది, ఇప్పుడు మళ్ళా కొంచెం ఎండ వస్తుంది. ఇంకా కిందకి దిగుతాం మచ్చా, ఇంకా కిందకి వెళ్ళి రెడ్ బుల్ స్టోరీ చెప్తాం మీకు, ఎట్లా పనికి వస్తుంది ఏమనేసి. చూడండి మచ్చా, ఆ కొండపై నుంచి అయితే ఈ రాయిపైకి వచ్చాము. చూడండి మచ్చా ఎంత హైట్ ఉంది రాయి అయితే. ఇంకా నేనైతే ఇక్కడ ఉండాలి, ఇంకా ఇంత దిగాలో. ఈ పక్క నుంచి వెళ్దాం. అప్పుడే ఎక్కేటప్పుడు కొంచెం కష్టమైంది, కొంచెం ఈజీగా ఉంటే ఇట్లా వెళ్తాను. ఇంకా మా అన్న అయితే ఇంకా వీడియో చేస్తానే ఉన్నాను. ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి, ఇంకా జంప్ చేయకపోతే కుదరదు. ఇదే ఈజీ మనకి. ఇంకైతే ఫైనల్ గా ఇక్కడ నుంచి ఈ లోపల నుంచి అక్కడ దూరుకొని వచ్చినాము ఈడ గుహల్లో. అక్కడి నుంచి అయితే దిగేసాం మచ్చా. ఇట్లా ఎక్కేటప్పుడు కొంచెం కష్టం ఉన్నింది, బట్ మనం ఇక్కడి నుంచి ఎక్కగలం మచ్చా. ఆ పక్క నుంచి ఎక్కలేం. దిగాలంటే ఆ పక్క నుంచి ఈజీ ఉంది, ఎక్కాలంటే ఈ పక్క నుంచి ఈజీగా ఉంది. సో అది మచ్చా, ఇంకా మా అన్నయ్య తెలిపాడు. చెప్పాను మచ్చా, ఇక్కడ కూర్చొని నిదానంగా తాగేసి చెప్తాను మచ్చా మీకు. ఏదో చూడండి మచ్చా, ఇక్కడ అలా ఏదో బోటింగ్ ఉంది మచ్చా, జూ పార్క్ లో బోటింగ్ ఉంది, అదే అది. ఇంకైతే కూర్చొని రెడ్ బుల్ తాగుతా ఉన్నాం మచ్చా. ఈ రెడ్ బుల్ స్టోరీ ఏమంటే
మేము ఎక్కడికన్నా అడ్వెంచరస్ ప్లేసులకి కొండలు ఎక్కడానికన్నా కొన్ని ఎక్కడన్నా అడ్వెంచరస్గా కొండలు దిగడానికి ఎక్కడానికి ఎక్కడన్నా నడుచుకుని వెళ్ళాలనుకో ఇదైతే తీసుకుని వెళ్తాం మచ్చా. నేను చెప్తారు కదా రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అంట మచ్చా, అదైతే నిజమే మచ్చా. అది హెల్యూసినేషనా లేకపోతే రియల్గానే ఎనర్జీ ఇస్తుందంత మాత్రం నాకు తెలుసు. తాగితే లాస్ట్ టైం తలకోనలో అయితే రెడ్ బుల్ తాగేసి రెడ్ బుల్ తాగకుండా ఎగ్జామ్ రిటర్న్లో వచ్చేటప్పుడు రెడ్ బుల్ తాగాం మచ్చా. బట్ మనం అనుకున్న స్పాట్కి చేరుకోలేకపోయినాం. బట్ ఇది తాగిన తర్వాత మళ్ళీ ఎనర్జీ వచ్చింది, రిటర్న్ రావాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఆ స్పాట్కి అయితే వెళ్ళామన్నమాట. సో అందుకనేసి మేమైతే ఎక్కడికైనా వెళ్తే రెడ్ బుల్ అయితే క్యారీ చేస్తాం మచ్చా, 1 లేకపోతే 2 అయితే క్యారీ చేస్తాము. ఇప్పుడైతే బడ్జెట్ ప్రాబ్లం రేట్లు ఎక్కువ ఉంటాయి కదా, 150 రూపాయలు వేసారు ఇది. నెక్స్ట్ టైం డిమార్ట్ నుంచి తెచ్చుకోవాలా మచ్చా, అందుకే 1 అయితే తెచ్చుకున్నాం మచ్చా. ఇప్పుడు ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి ఎలా ఉంది. మావాడు తాగుతున్నాడు. ఇప్పుడైతే ఇది తాగేసి కొండ దిగి మళ్ళీ ఎక్కేస్తాం మచ్చా. అంత ఎనర్జీ అయితే ఇస్తాను నిజంగానే. అక్కడైతే చూడొచ్చు మచ్చా మీరు, వర్షం అయితే పడతా ఉంది చూసారా మచ్చా. అది అయితే వర్షం అయితే పడతా ఉండేది అట్లా, ఈ పక్క కూడా పడతా ఉంది అట్లనే. ఇంకా మా సైడ్ ఇక్కడికి రాకముందేనే మనం ఈ నుంచి కింద దిగేయాలి. వర్షం పడిపోయిందంటే మొత్తం తడిసిపోతాం మచ్చా. కూడా తీసుకొని వెళ్తున్నాము, పడేయకూడదండి. ప్లాస్టిక్ కానీ ఇలా బాటిల్స్ కానీ ఎక్కడ పడేయకూడదు, డస్ట్బిన్ లోనే వేయాలి. ఫారెస్ట్ అయితే పాడు చేయకండి మచ్చా. చూడండి వాన వచ్చేలాగా అయితే ఉంది. ఫాస్ట్ గా అయితే దిగేస్తున్నాం, అందుకని పరిగెత్తున్నాం మచ్చా. పరిగెత్తున్నాము. ఇంకా అవి కూడా ఎత్తుకున్నాము. ఇందాకే చూపించా కదా అక్కడ వాన పడతా ఉండగానే, అది ఇట్లా వచ్చేసింది వాన. సో మీరు ఎక్కడికైనా వెళ్ళని, ఛార్జింగ్ కూడా అయిపోయింది. మీరు ఎక్కడికైనా వెళ్ళని ఏది కానీ అక్కడ వదిలేసి రాకండి మచ్చా. ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ మొత్తం ఎత్తుకొని వచ్చి కింద డస్ట్బిన్లో పడేయండి. చాలా బాగా అయితే ఉంది మచ్చా లొకేషన్. చూసారు కదా మచ్చా, ఇది మచ్చా ఈ బ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం. మేమైతే బాటిల్స్ కూడా ఎత్తుకొని వచ్చేసాం మచ్చా. ఇవి ఫారెస్ట్ క్లీన్గా పెట్టండి మచ్చా, ఫారెస్ట్ అయితే గలీజ్ చేయకండి. సో మనం ఇంకా ఈ లొకేషన్ ఎక్కడనేది నేనైతే చెప్పాను, ఇది చాలా డేంజర్ మచ్చా లొకేషన్ ఇక్కడ. సో మీరు కూడా ఇంకా మదనపల్లిలో ఎవరన్నా అడ్వెంచరిస్ట్గా వెళ్తా ఉంటే కొంచెం మాకు కూడా లొకేషన్ చెప్పండి, మేము కూడా అది పర్సనల్గా చెప్పండి మచ్చా. ఈ లొకేషన్ అయితే చాలా మందికి తెలుసు, మదనపల్లిలో చాలా మందికి అయితే తెలుసు మచ్చా. ఇది ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి. బట్ మీరు కూడా లొకేషన్ షేర్ చేయకండి మచ్చా. బై ద వే ఇక్కడికి ఎవరైనా వచ్చేటోళ్ళు ఒకసారి మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా గ్రూప్స్గా అయితే రండి, తెలిసిన వాళ్ళు కూడా ఒక 10 to 15 మెంబర్స్ నుంచి రండి. ఒక గ్రూప్ అయితే ఫామ్ చేసుకుంటారండి మచ్చా, సింగిల్గా డబల్గా అయితే రాకండి. ఇంకా అది మచ్చా, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేసింటారు. ఇంకా సరే మచ్చా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే అన్నీ చేసుకోండి, కామెంట్లు చేయండి. సరే బాయ్ మచ్చా.